ఓ దిక్కు యూరియాలొల్లి ఇంకో దిక్కు కొలువుల పంచాది. ఇప్పుడు ఫీజుల లడాయి మోదాం ఏదో ఒక కిరికిరి నడుస్తూనే ఉన్నది తెలంగాణలో. ఏడికైతే ఆడికి అన్నట్టే సర్కారోళ్ళతోని యుద్ధానికి తయారైతుర్రు అందరూ. ఇట్టనే ఇప్పుడు పెండింగ్లు ఉన్న ఫీజులన్నీ కట్టాలి అని కాలేజీల ఓనర్లు గట్టి అడుగుతుర్రు. అంగట్లే అరువు నెత్తి మీద బరువు అన్నట్టు బకాయిలు చేయబట్టి సర్కారోళ్లకు నడుముకు బండగట్టుకున్నట్టే అవుతుంది పోన్రి. ఇక చూడర్రి బకాయి పడ్డ ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఓ దిక్కు కాలేజీల ఓనర్లు పంచాయతీ మోపు చేస్తే ఇంకో దిక్కు చదువుకునే పోలగాళ్ళు సుత రోడ్డెక్కిండ్రు. జిల్లాల పోంటి లడాయి గట్టిగానే నడిచింది. పోలీసోళ్లకు విద్యార్థి సంఘాల లీడర్లకు గుంజులాట జోరుగా అయింది. సర్కారోళ్ళు ఫీజులు కడతారనే పెద్ద పెద్ద చదువులలో చెరీకైనాం. ఇప్పుడు ఫీజు పైసలు విడుదల చేయకపోతే ఎట్లా అన్నట్టు కోపానికి వచ్చిండ్రు చాలా మంది. ఇక ఓ దిక్కు లొల్లులు అయితేనే ఉండే ఇంకో దిక్కు సర్కారోళ్ళు కాలేజీల ఓనర్లను పిలిపించుకొని మాట్లాడినరు. అన్ని తీర్ల సమజయ్యేటట్టు చెప్పినా సరే మళ్ళా లొల్లులు చేస్తే ఎట్లా, బంద్ పెడతామంటే ఎట్లా అన్నట్టు గరమైనరాట. అచ్చగిచ్చి బుచ్చగిచ్చి సామరస్యం చేసే వివరం చేసిండ్రు. ఇది ఒక్కలొల్లే కాదు, అట అంగన్వాడీ అక్క చెల్లెండ్ల పంచాయతీ సూత జోరుగా అయింది. ఎలక్షన్లప్పుడు చెప్పినట్టు జీతం 18,000 ఇయ్యాలి, అంగన్వాడీ బడులు మూసేయొద్దు, అన్ని సవలతులు ఇయ్యాలి అని మంత్రుల ఇండ్ల కాడికి లొల్లికి పోయిండ్రు. కోడంగల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇంటికాడ కూడా కిరికిరి గట్టిగా అయింది. గిట్లా ఓ దిక్కు ఫీజుల లొల్లి ఇంకో దిక్కు అంగన్వాడీ అక్క చెల్లెండ్ల లడాయి పొట్టు నడిచింది. నడమ ఎగస్ పార్టీ వాళ్ళు సూత సర్కారోళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు. మరిగా ఎటెటు మలుపులు తిరుగుతాయో ఏమో చూడాలి లొల్లులు. కప్పుకున్నది షై పార్టీ కండువా కాదు, మామూలు షెల్లబట్ట అని అంటుర్రు. పార్టీ మారనీకే పోలేదు, పబ్లిక్ కోసం పోయినాం అని అంటుర్రు. స్పీకర్ సార్కు వాళ్ళేం చెప్పాలనుకుంటుర్రో చెప్పిర్రు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎమ్మెల్యేల ముచ్చట్ల మీద కార్ పార్టీ వాళ్ళు ఏమనుకుర్రో కూడా చెప్పిర్రు. పారి గక్కతేందో అరుసుకునొద్దాం. అందరి కాళ్లకు మొక్కినా అత్తగారింటికి పోక తప్పదన్నట్టే ఉన్నది కారు పార్టీ వాళ్ళ వ్యవహారం. మేము పార్టీ మారనే లేదు, ఉన్న పార్టీలనే ఉన్నామని ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కు చెప్పిన ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు ఓ నిర్ణయం చేసిండ్రు. ఏంటిదంటే వాళ్ళు పార్టీ మారినట్టు సాక్ష్యాలున్నాయి. ఇక ఫోటోలు వీడియోలు అని అసెంబ్లీ కార్యదర్శికి ఆధారాలన్నీ ఇచ్చిండ్రాట. 600 ఏటేయాల్సిందే అని గట్టిగా చెప్పిండ్రాట. ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే కాక ఇంకా తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి తప్పకుండా వీళ్ళపైన చర్యలు ఉంటాయి, డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సందేహం లేదు. కాదన్నట్టు చెయ్యి పార్టీ మీటింగ్లకు పోయిండ్రు, పోయిందేగాక కారు పార్టీ మీద పొట్టు ఆడిపోసుకుండ్రు. మరి అసొంటప్పుడు మళ్ళా కారు పార్టీలనే ఉన్నామనేట్టు చెప్తాండ్రు అని అడగబట్టిండ్రు గులాబీ లీడర్లు. ఎన్ని చేసినా 10 మంది ఎమ్మెల్యేల మీద ఏటువాడు ఖాయం, 10కి 10 జాగాల్లో బై ఎలక్షన్లు వచ్చుడు ఖాయం అంటున్నారు. కోర్టు చెప్పినట్టు స్పీకర్ సారు జపన పంచాయతీ దింపాలి అని అడిగినరు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అయితే ఎమ్మెల్యేల మీద ఏటేసే కార్యం మీద ఎటు తెగనే లేదు. అప్పుడే నియోజకవర్గాల పోంటి లొల్లులు జోరుగా అవుతున్నాయి. స్టేషన్ గణపూర్లనైతే కడియం సారుకు రాజయ్య సారుకు నడమ రాజుకున్న కుంపటి రగరగ రగులుతాంది. సోమవారం పాదయాత్రకు బయలుదేరిన రాజయ్య కాకను చెయ్యి పార్టీ వాళ్ళు కడియం సారు మనుషులు ఆగబట్టిండ్రు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా మరలబడ్డరు. 2 దిక్కులోళ్ళు చూసుకుందాం అన్నట్టే చేసిండ్రు. కానీ ఏమిటికేం లేదు, ఇప్పుడే గిట్లున్నదంటే ఒకవేళ బై ఎలక్షన్లు కరంగానే వచ్చినాయంటే మాత్రం ఇక మళ్ళోసారి తెలంగాణ రాజకీయం కుత ఉడుకుతుంది పోయినరా అనుకుంటారా అందరూ. అధికారంలో ఉన్న 5 ఏళ్లే ఉంటారు లీడర్ సాబులు, కానీ ఆఫీసర్లు 60 ఏళ్ళు ఉంటారు. అటు ఇటు తబాదాలు అయి ఉండొచ్చు కానీ డ్యూటీలనే ఉంటారు. అధికారులు మంచిగా పనిచేస్తేనే పబ్లిక్కు ఏమన్నా ఫాయిదా ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి సార్ కూడా ఆఫీసర్లను గట్టినే హుషారు చేసిండు. ఇక చూడుర్రి. కలెక్టర్ సారు కరెక్ట్గా ఉంటేనే జిల్లాల పోంటి అన్ని పనులు కట్టు తప్పకుండా నడుస్తాయి. లేకపోతే పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టే అవుతుంటది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అందరికంటే గట్టిగా కలెక్టర్లనే పట్టుకుండు. ఇట్లనే అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ల కలెక్టర్లతోని మీటింగు గట్టిగా నడిచింది. పబ్లిక్కు సర్కారు పథకాలు ఇచ్చుడు కానించి చాలు చేస్తే ఎగసు పార్టీ వాళ్ళకు బదులిచ్చేదాకా ఏ పని ఎట్లా చేయాలి, ఎట్లా చక్కదిద్దాలి అన్ని తీర్ల కలెక్టర్లకు పాఠం చెప్పినట్టే చెప్పిండు సీఎం సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే యూరియా కొరకు లొల్లి గట్టిగా అవుతున్న గిసోంటి ఆలల్లా సారు యూరియా వాడుడు తక్క చేయాలి అన్నట్టు మాట్లాడిండు. చేన్లు చెలకల పోంటి యూరియా ఎట్లా పడితే అట్లా మోతాదు మించి చల్లితే క్యాన్సర్ అసోంటి రోగాలు వస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈరోజు 2 trains ఎవ్రీ డే
Cancer patients, it is carrying to Delhi. Either pesticides or urea, fertilizer, chemical fertilizer or pollution. ఎంతవరకు అవసరమో ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. కాదన్నట్టు యూరియా చేయవచ్చే పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ రోగం పెరిగింది అన్నట్టు మాట్లాడిండు. పంటకు ఎంత అవసరమో అంతే వాడుకునేటట్టు కలెక్టర్లే రైతులకు సమజేయటట్టు చెప్పాలి అన్నాడు ముఖ్యమంత్రి. అంతేకాదు తక్కువ యూరియా వాడుకునే రైతులకు ఇనాములు కూడా ఇస్తారట. బస్తా యూరియా వాడకం తగ్గిస్తే దానికి 800 ఇస్తారట. గిట్లా కలెక్టర్లతోని మాట ముచ్చట్లు జోరుగానే నడిచినాయి. అన్నేమో గాని సీఎం యూరియా గురించి మాట్లాడిన ముచ్చట్ల మీదనే ఎగస్ పార్టీ వాళ్ళు గట్టిగానే ఆర్చుకునేటట్టున్నారు కదా అనుకుంటారా అందరూ. ఎలక్షన్లప్పుడు కార్ పార్టీ వాళ్లకు గంపగుత్తుగా ఓట్లేసిర్రు పట్నం పబ్లిక్. అందుకే పట్నంలో బలగం గట్టినే చూపించుకుంటుంటారు. అన్నిటికీ మించి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సీటుకు బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎట్లనన్నా వేసి మళ్ళా అక్కడ గులాబీ జెండానే ఎగిరేయాలని గట్టినే తిప్పల పడుతుర్రు. ఇక మీటింగ్లు నడుస్తున్నాయి. పట్నంలో పార్టీ ఇడవద్దన్నట్టే చేస్తుండ్రు కారు పార్టీ వాళ్ళు. బై ఎలక్షన్లలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సీటును మళ్ళోసారి గెలుచుకునేందుకు కార్యకర్తలతోని గులాబీ లీడర్ల మీటింగులు జోరుగా అవుతున్నాయి. జూబ్లీ హిల్స్, వెంగళరావు నగర్ 2 దిక్కులకేంచి కార్యకర్తలను పిలుచుకొని మాట ముచ్చట చేసిండు కేటీఆర్ సారు. హైడ్రా కూలగొట్టుడు కథల కానుంచి సురువు చేస్తే కేబుల్ కట్టింగుల దాకా అన్ని కథలు పబ్లిక్ కు పూస ఉచ్చాలే అన్నట్టు కార్యకర్తలను హుషారు చేసిండు. అంతేకాదు వాడు వీడు కొట్టుకుంటే నడమ ఇంకెవరో అందుకపోయినట్టు కార్యకర్తలు లొల్లులు పెట్టుకొని పార్టీని పరిశాన్ చేశారు. దొరికితే అందుకుపోదామని చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు తయారు ఉన్నారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అటు పీజేఆర్ కొడుకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండానే ఎగురుతుందని మాట్లాడిండు. అయితే అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు గంత అల్కగా ఎట్లిడుతారు. ఇప్పటికే సీఎం రేవంత్ సార్ కాన్ నుంచి పట్నంలో ఉన్న చెయ్యి పార్టీ లీడర్లంతా జూబ్లీ హిల్స్ లో ఎట్టెట్ట గెలవాలి ఏం కథ అని తీరొక్క ఆలోచనలు చేస్తుండ్రు. పట్నం పబ్లిక్ ను ప్రసన్నం చేసుకోనికే చూస్తుండ్రు. ఈ నెలాఖరికల్లా ఎలక్షన్లకు నోటిఫికేషన్ వస్తుందా అంటున్నారు. మరిగా చూడాలి జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎవళ్ళ ముఖాలు తెల్లగైతాయో. కడుపు మాడినప్పుడు అన్నం పెడితే ఆకలి తీర్చినోళ్ళు అవుతారు. ఆకలి చచ్చిపోయినాక కంచం నిండా పెట్టినా ఫాయిదా ఉండదు. తిందామన్నా కడుపులకు ముద్ద దిగదు. అట్లనే పంటలకు అక్కెరున్నప్పుడే యూరియా చల్లాలి. తీరా పంట కోతకొచ్చే ముంగట చల్లుకుంటే మాత్రం ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుర్రి. ఇప్పుడు పంటలు పొట్టకొచ్చేటి యాళ్ళు అవుతున్నది. అయినా యూరియా దొరికేటట్టు లేకుండా అయ్యింది పాపం రైతులకు. బతుకమ్మ బతుకమ్మ కోలు బతుకాగా మాయే కోల్. ఆవు యూరియా కట్టలు దొరకక పంట చేతికి లేక పెట్టిన పెట్టుబడికి తగ్గ దిగుబడి లేక రైతుల బతుకులు ఆగం అయినట్టే మరి. అందుకనే ఇగో ఇట్లా యూరియా కట్టలు నడుమిట్ల పెట్టి బతుకమ్మ ఆటలాడి అక్కలు. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ అడ్డలోడు కాడ అక్కలు యూరియా బస్తాలు నడుమిట్ల పెట్టి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలాడుతుంటే గా కార్యానికి పెద్ద చుట్టం లెక్కన అక్కడి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న వచ్చిండు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సీర్పూర్ సొసైటీ ముంగట రైతులది ఒక తిప్పల కాదు. పొద్దుగాల సందకాడ లేచొస్తే పొత్తి కడుపులోకి పోయేడు దానిక సొసైటీలో ముంగటనే ఇంటిల్లాదుల డ్యూటీ. ఆకలి అయితే తిండి లేదు, దూపైతే నీళ్లు లేవు. ఆకలి ఇక్కడంతా తినొద్దామంటే ఏడలైన తప్పుతుందోనని ఆలబాద్ ఆలదే మరి. గట్ట తిప్పల పడుతుందనే లైన్లలో నిలబడ్డ రైతులకు అన్నం వండుకొచ్చి పెట్టిండు అక్కడి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. మరి ఏం చేస్తారు, దేశానికి అన్నం పెట్టేటి రైతులకు బుక్కెడు బువ్వ తినేటి తీరిక లేకుండా యూరియా చేయంగా. గిట్లా ఏడ చూసినా ఇదే తిట్టుడు, ఇదే మాటలు. మరి ఏం చేస్తారు, కడుపు మాడితే అట్లనే అనాలనిపిస్తుంది. ఆదిలాబాద్ లో ధర్నాలు, కరీంనగర్ లో నిరసనలు, మేదకుల మానవహారాలు, ఖమ్మంల కొట్లాటలు, నల్గొండల నూక్కుముడు, సిద్దిపేటల చెప్పుల లైన్లు, సూర్యాపేటల హైవేల మీద బండ్లాపుడు. ఓ ఇట్ట ఆడా ఈడని ఏం లేదు, అంతటి ఇదే లొల్లి. ఒక మనతానే కాదు, అటు ఆంధ్రాలో కూడా ఇట్టనే ఉన్నాయి యూరియా కష్టాలు. నెల 2 నెలల సంది ఇదే కాత. ఇంకెంతకాలం సార్లు యూరియా కొరకు గీ తిప్పలు. ఎద్దెడిసిన వ్యవసాయం రైతెడిసిన రాజ్యం బాగుపడదా అంటారు. ఇప్పటికైనా అంగుకింత యూరియా ఇచ్చి పంటలకు ఆసరగారి సార్లు తలుసుకుంటారు రైతన్నలు.
గీ వానలు చల్లగుండా ఏం వానలో ఏమో కానీ పొద్దుందాకా ఓర్పిస్తుంది, పొద్దుకి ఈడ్చి సరుస్తుంది. సరుసుడు సరిస్తే పట్నం రోడ్ల మీద మోకాల్లోతు నీళ్ళే. పొద్దుగాల కొలువులకు పోయేటోళ్ళంతా నిమ్మలంగానే పోతుర్రు కానీ పొద్దుముకి ఆఫీసులకించి ఇంటికి పోయేటి పబ్లిక్కే మస్తు షేర్ అవుతుంది. అదంతా వాన పుణ్యమే. గీ వాన జయంగా పబ్లిక్ పడుతున్న తిప్పల చెప్పతరవే లేకుంటున్నాయి. అబ్బా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, బోడుప్పల్, పంజాగుట్ట, పీల్జాదిగూడ, నాంపల్లి, నల్లకుంట, అమీర్పేట, అంబర్పేట, సోమాజిగూడ, షఫీల్గూడ, కోటి, కొండాపూర్, శాలిబండ, బోరబండ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నారాయణగూడ, కుషాయిగూడ, కూకట్పల్లి, లింగంపల్లి. ఓ ఇట్ట ఎన్నని చెప్తాం ఎంతని చెప్తాం. పట్నం అంతా పరుచుకొని సరసుడు దర్శింది వాన. ఏడజూడు మోకాళ్ళలోతు నీళ్లు. ఇక కింది జాగల ఇండ్లున్నోళ్ళ తిప్పలైతే చిన్నగా లేదు. ఇళ్లకు నీళ్లు వస్తే ఎత్తిపోసుకునేది కథ అయింది. ఇంట్లో సామాన్లు సట్ల సగలం ఖరాబు. నాలాలలో పడి కొంతమంది కొట్టకపోయేది కూడా. ఆసిఫ్ నగర్ లో ఉన్న అఫ్జల్ సాగర్ లో మామ అల్లుడు నాలాల పడి కొట్టకపోతే ముషీరాబాద్ వినోద నగర్ లో ఇంకొకరు కల్లంతు. నాలాల పడి కొట్టకపోయిన వాళ్ళ ఇంటోళ్లను మందలిచ్చేందుకు హైదరాబాద్ పెద్ద ఆఫీసర్ రంగనాథ్ సారు, కలెక్టర్ హరిచందన మేడం పోయిలు అంతా అరుచుకొని వచ్చారు. ఇక్కడ ఒక గోడ కూలి అంటే రిటెన్షన్ వాల్, నాలాకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అది కూలిన తర్వాత దాంట్లో నాలాలో పడి కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా అతను ట్రేస్ కాలేదు. సో దీంట్లో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ నాలా ఆక్రమణలు ఇక్కడ కూడా చూసాము. పొద్దున ఎట్లా అయితే కనుక మేము 1 గంట క్రితము ఇక్కడ మన ఆసిఫ్ నగర్లో అక్కడ అఫ్జల్ సాగర్లో కూడా చూసాం. ఈ అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆక్రమణలు, నాలా ఆక్రమణల వల్లే ఇక్కడ ప్రధానంగా సమస్య. ఎంత పరిహారం ఇస్తే మాత్రం ఏం పాయిదా సారు, పోయినోళ్ళ పానాలు రావు కదా. ఇట్లా నాలాలకు మూతలు తీసుంటే పబ్లిక్ పానాలకు తిప్పల కాకుంటే ఏమైతుంది మరి. వడదేమో గట్టికి వస్తుండే, నాలాలకు మూతలు ఉన్నది తెలవట్లేదాయే, లేని తెలవట్లేదాయే. కానకపోయి కంపల పడ్డట్టు అవుతుండే, ఉట్టి పుణ్యానికి పానాలు పోబట్టే. ఇంత అవుతుంటే నాలాల మీద చోట్లు కబ్జా పెట్టి ఇల్లు కట్టుకోబట్టే గిట్ల అవుతుంది అనేది అధికారులు అంటున్నమాట. ఇదిట్టుంటే ఇటు వానలకు రోడ్లని మడుగు పొద్దుముకి ఆఫీసులకించి ఇంటికి పోయేటోళ్ళ తిప్పల చిన్నగా లేదు. మళ్ళా మోకాళ్ళలోతు నీళ్ళల్లో చిన్నగా కదిలినాయి బండ్లు. పొద్దంతా నిమ్మలబడి పొద్దుముకి దొంగోడు వచ్చినట్టే వస్తుంది వాన కూడా. అయినా ఈ పట్నంలో పడితే ఏ పంట కాసరైతుంది అనుకుంటుండో వానదేవుడు. పడే శినుకులయ్యాక ఉళ్ళ పొంటి పడితే రైతుల కన్నా ఆసరయ్యేడుతుండే కదా అనుకుంటున్నాట ఇప్పుడు పట్నం పబ్లిక్. అంతే కదా మరి. ఇప్పుడంటే అన్ని తీరు నల్లాలు మోటార్లు వచ్చి నీళ్ళ తిప్పలు చాలా మటుకు తీరింది. కానీ ఓ 40 ఏళ్ల కింద ఏ ఊళ్ళో చూసినా షేదబాయలు, చేతి పంపులే. నీళ్ళ కోసం గంటల కవనం లైన్లో నిలబడి తాడేసి షేదుకునేది, బోరింగ్ కొట్టి బిందెలు నింపుకునేది. మరి బోరింగులు షేదబాయలు ఎన్నడో పాయే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నారు అనంటే, వారెవ్వా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జయంతిలున్న గీ బాయికి 10-20 కాదు, ఏకంగా 100 ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ వాళ్ళకు ఇప్పటికీ గీ బాయి నీళ్లే దిక్కు. అందుకే ఎంత తిప్పలు పడైనా సరే నీళ్లు షేదుకొనే కాలం ఎలదీస్తుర్రు. అయితే ఈ నడుమ గ్రామ కార్యదర్శిగా వచ్చిన రామారావు సారు ఈ బాయిని చూసిండు. ఇక ఊరోళ్ళ నీళ్లు తిప్పలు కళ్ళారా చూసిన కార్యదర్శి ఈ అవస్థలు ఎట్లనన్నా బాపాలే అని చెప్పి షేదబాయి మీద ఇగో గీ బోరింగ్ పెట్టించిండు. లోపలికి పైపులు వేసి బోరింగ్ సామాన్లు తెచ్చి బందోబస్తు చేసిండు. అంతే ఇక అప్పటిదాకా తాళ్లేసి చేదుకున్నోళ్ళంతా ఇగో గిట్ల బిందెల పైనే పెట్టి బోరింగ్ కొట్టి నీళ్లు నింపుకుంటుర్రు. దీంతోనే ఊరోళ్ళంతా గ్రామ కార్యదర్శికి శనార్థులు చెప్పుకుంటా మస్తు మురిసిపోతుర్రు. చాలా దిక్కుల్లో సర్కారు అధికారులంటే యాళ్లకు వచ్చినమా పోయినమా అన్నట్లే చేస్తుంటారు. నియతగా జనం తిప్పలు పట్టించుకుంటోళ్ళు 100ల ఏ ఒక్కల్లో 2 ఉంటారు. అగో అసొంటి మంచి మనసున్నోడే మా కార్యదర్శి అని చాలా మెచ్చుకుంటుర్రు ఆ ఊరోళ్ళు. ఏదైతే గాని బాయికి 100 ఏళ్ల చరిత్ర ఉండు, ఆ బాయి ఇప్పటికీ ఇంకా అక్కరికొచ్చుడు, షేద బాయిని కాస్త బోరింగ్ లెక్క మార్చుడు చూస్తుంటే ఈ 100 ఏళ్ళేం కర్మ, ఇంకో 100 ఏళ్ల దాకా నీళ్లకు డోకా లేదు పొర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. నేను చిన్నగున్నప్పుడు మా బళ్ళకు సార్ రాకుంటే మస్తు మురిసిపోయేటోళ్ళం. అమ్మయ్య ఇవాళ సార్ వస్తలేడు, మంచిగా ఆడుకోవచ్చు అని అనుకునేటోళ్ళం. ఇవాల్టి లెక్కనే రోజు రాకుంటే బాగుండు అని కూడా అనుకునేటోళ్ళం. కానీ గిల్లట్లా కాదు, బడికి సార్ వస్తలేడని సీదా పోయి కలెక్టర్ సార్కు ఫిర్యాదు అయ్యిర్రు. ముద్దుగా చేతులు కట్టుకొని వస్తున్నారు చెల్లెళ్ళు. బయళ్ళకు వస్తున్నట్టుంది అనుకునేరు. కాదు, కలెక్టర్ సార్ ఆఫీస్ కు పోతున్నారు. అగో కలెక్టర్ ఆఫీస్ కు ఇంత చిన్న పిల్లలు ఎందుకు పోయిరు? వాళ్ళకేం కష్టం వచ్చింది అంటే వాళ్ళ తిప్పల వాళ్ళది. మరి వాళ్ళు చదువుకునేటి బయట చదువులు చెప్పేటందుకు పంతులు లేరాట. మాకో సార్ను పంపిరు మొర్రో అని అడిగేటందుకు వచ్చిర్రు అన్నట్టు. ఆ స్కూల్ కి ఇంతవరకు సార్ అనే సార్ ఉన్నాడు.
ఇప్పుడు ఆ సారు సస్పెండ్ అయి కూడా 20 దినాలు అవుతుంది. ఏ సారు లేడు. జోగులాంబ గద్వాల జిల్లా గుర్లందొడ్డి అనేది ఊళ్ళో ఉన్న బల్లె చదువుకునేటి పొల్లగల్ల తిప్పలు గిట్లున్నాయి. 20 రోజులకించి పంతులే లేకుంటే ఏం చేస్తారు మరి? ఇన్నొద్దులుగా బల్లె పని చేసేటి పంతులు తబాదులు అయిపోయిందట. అప్పటి సంది ఇప్పటి వరకు బల్లె చదువులు చెప్పేటి పంతులే లేకుండా అయిందంటారు పొల్లగల్ల అమ్మనాయనలు. ఊరు చుట్టూ ఏరు పారుతుందట. ఊళ్ళోళ్ళు బయటికి రావాలన్నా బయటోళ్ళు ఊళ్ళకి పోవాలన్నా తెప్పలే దిక్కు. పొల్లగాళ్ళు లేని బల్లలోనే పంతులు ఉన్నారు సార్లు. వాళ్ళకేం పని లేకుండా ఉత్తనే కూర్చుంటున్నారే కావచ్చు. అసలు ఓ 35 మంది పొల్లగాళ్ళున్న బల్లె పంతులు లేకుంటే ఎట్లా సారు? జర మీరే ఓ మంచి ఆలోచన చేసి చదువులు చెప్పేందుకు పంతుల్ని పంపించండి. ఇకమతి చేయాలి కలెక్టర్ సారు. పొల్లగాళ్ళ చదువులు ఆగం కాకుండా ఉంటాయి. సర్కార్ బడి ముద్దు ప్రైవేట్ బడి వద్దు అంటుంటారు మన పెద్దోళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ బడి అని కార్పొరేట్ చదువులని తనలాడుతుర్రు. కానీ ఓ 20 ఏళ్ల కింద ఏ సర్కార్ బడిలో చూసినా వందలకు వందలు ఉండేటోళ్ళు పోరలు. ఇప్పుడు గల్లీకో ప్రైవేట్ బడి అయ్యింది. చదువులు కూడా బిజినెస్ అయినాయి. లచ్చలకు లచ్చలు ఫీజులు. మళ్ళా ఇటు చదువుల దందా చాలదన్నట్టు చదువులు చెప్పేటి బళ్ళే సన్నాసి పనులు చేస్తుర్రు కొంతమంది ఉత్తములు. పొల్లగాళ్ళు వచ్చిర్రు, బడి తాళం తీయలేదు. శపరాశి ఇంకా రాలేదేమో, బడిగేటు తాళం తీయలేదేమో అనుకున్నారు. ఇక వేసిన తాళం తీయరు కూడా. చదువులు చెప్పేటి బయలే మత్తు మందులు అమ్ముతులని సీజ్ చేసిర్రు అధికారులు. బోయినపల్లిలో ఉన్న ఓ ప్రైవేటు బయలే కళ్ళు తయారు చేసేటి ఆల్ఫ్రాజోలో మత్తు మందులు తయారు చేస్తుడు అనేది ముచ్చట బయటపడ్డది కదా. అగో అదే ముచ్చట మీద ఐతారం అధికారులు ఈ బడిని సీజ్ చేసి తాళం వేస్తే గా ముచ్చట తెలవక గా బయలు చదువుకునేటి పొల్లగాళ్ళు సోమవారం నాడు తెల్లారి తారీఖే బయలకు వచ్చిర్రు అన్నట్టు వైల సంచులు వేసుకొని. ఏదైతే ఆల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది. టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు ఏ స్కూల్లో చేరదలుచుకున్నారో అదే స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు ఆఫీసర్స్ చెప్పారు. దాని ప్రకారం మేము నడుచుకుంటామని జరుగుతుంది. ఒకటికేంచి 7వ తరగతి దానుకుందట బల్లె. ఓ 63 మంది వరకు చదువుకుంటున్నాడ కూడా. ఇప్పుడు వాళ్ళ చదువులాగం కాకుండా నచ్చిన బళ్ళల్లో షరీక చేస్తాం, ఫీజులు కూడా మేమే మాట్లాడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు డిఈఓ సారు. ఏమో పోరి సక్కదనంగా బడి నిండా పోరలు మంచి ఫీజులు ఐజాల ఉన్నట్టు నడవంతరపు శాతలకు పోయి ఆల్లాగం అయ్యారు. పోరల చదువులాగం చేసిరు అనుకుంటున్నాడ ఇప్పుడు ఈ ముచ్చటెలకైన పబ్లిక్ కాదా మరి? మనం మెట్రో రైల్లో పోతుంటే ఒక్కోసారి కరెంటు సరిగ్గా అందకనో సిగ్నల్ దబ్బిన గుంజకనో బండి జట్కాలు ఇస్తుంటుంది. అది చూసి బండికి ఏమైనా అపాయం అవుతుందా ఎట్లా అని లోపల డక్కుమంటది. ఓ కాళ్ళ ఏదైనా ఎటమటమై 5 నిమిషాలు బండి ఆగితే పానం జల్లుమంటది. అగో ఘటనే అయిందట బొంబాయి పట్నంలో. దేశ ఆర్థిక రాజధాని బొంబాయి పట్నంలో మోనో రైల్ మల్లోసారా అయిపోయింది. సోమవారం నాడు వడాల దిక్కుపోతున్న ఈ శాప రైలు పొద్దుగాల 7:30 ఆ ప్రాంతంలో ఆచార్య అత్రే రైల్ స్టేషన్ కు పోగానే బంద్ అయింది. అయితే 10-15 సెకండ్లు ఆగి ఎమ్మటే కదులుతుంటది. కానీ 10 నిమిషాలైనా కూడా ఉలుకులేదు పలుకులేదు. దీంతోటి లోపటున్న 17 మంది ప్రయాణికుల పానం జల్లుమన్నది. ఏమైందో తెలియక రైలు అధికారులకు మతలబందిచ్చిర్రు. ఇక లోపల కరెంటు లేక కిటికీలు లేక బయటికించి గాలి వస్తలేదు. దీంతోనే అర్ధగంటకు పైగా గాలాడక ఉడికిపోయిర్రు. ఇంతలో ముచ్చట ఎరక చేసుకున్న అధికారులు ఇంకో బండి వేసుకుని వచ్చిర్రు. మొదలు చిక్కబడ్డ ప్రయాణికులను ఆ బండ్ల ఎక్కి పంపించి అటెంకా ఈ బండి ఎందుకు ఆగిందో చెక్కింగ్లు చేసిర్రు. అటు ఇటు తల్లాడితే మొత్తానికి కరెంట్ టెక్నికల్ ప్రాబ్లం అని తేలిందట. ఇంకో ముచ్చట ఏందంటే పోయిన నెలలో కూడా గిట్లనే ఆగిందట. గిట్లయితే ఎట్లా గడికోసారి ఆగితే జనాలు ఏం భరోసాతోని ఎక్కుతారు అని అడగబట్టిర్రు అక్కడి జనాలు. అయితే బొంబాయి పట్టణంలో జోరు వానలు పడుతున్న ముచ్చట ఏరుకున్నదే కదా. అగొగ్గా వానలు జయంగా కరెంటు రైళ్లకు కరెంటు సరిగ్గా అందుతలేదు. అందుకే గిట్లయితుంది అనేది అధికారులు అంటున్న మాట. మరి ఈ సమస్యను ఎట్లా తష్ప చేస్తారో ఏమో గాని ఊకూకే బండ్ల ఆగుతుండేటాళ్లకు జనాలకు పించం అంటుంటది. కొండంత రాగం తీసి ఉడాల్ పాట వాడినట్లే ఉంటది పాకిస్తాన్ వాళ్ళ కథ. పోట్ల గిత్త లెక్క ఆయ్ ఊ అన్నట్టు ఖయానికి తయారవుతారు. కానీ అసలు యుద్ధంలో 2 చేతులు మీదికి లేపుతారు. గిట్లనే మనోళ్లతోనైనా క్రికెట్ మ్యాచ్లో షిత్తు ఓడిపోయారు కదా. అగో అందుకే పాకిస్తాన్ జట్టును సొంత దేశం వాళ్ళే పొరక సాపిస్తారు. ఎగిరెగిరి దంచినా గంతే, ఎగరకుండా దంచినా గంతే అన్నట్టున్నది పాకిస్తాన్ వాళ్ళ కథ. మనతోని పోటీ పడ్డప్పుడల్లా వాళ్ళకు దిక్కు దివానం లేకుండా పోతాంది. అటు యుద్ధంలో ఓడిపోవుడే, ఇటు క్రికెట్ మ్యాచ్లలో ఓడిపోవుడే. అందుకే సొంత దేశం వాళ్ళే పాకిస్తాన్ క్రికెట్ జట్టును పొట్టు సాపిస్తుండ్రు. ఇప్పుడు అంత కోరుకున్నట్టు మ్యాచ్ రద్దయినా మంచిగుండే, ఇజ్జత్ పోకుండే అని పాకిస్తాన్ వాళ్ళు నెత్తి కొట్టుకుంటారు. ఇప్పుడు
సోషల్ మీడియాలోనైతే పాకిస్తాన్ జట్టు మీద తీరొక్క తీరులో జోకులు వేసుకుంటారు జనాలు. పాకిస్తాన్ క్రికెటర్ల కంటే చిన్న పొలగాన్లు మంచిగా ఆడతారు క్రికెట్ అన్నట్టు మాట్లాడుతుండ్రు చాలా మంది. గంతెందుకు పాకిస్తాన్ పాత క్రికెటర్లు సుతా సొంత ఆటగాళ్లను ట్రోలింగ్ చేస్తుండ్రు. ఇది ఇట్లుంటే ఆట అంతా అయిపోయినాక మనోళ్ళు చేతుల చేయి కలపలేదని పాకిస్తాన్ ఆటగాళ్ళు మస్తు నారాజైనరాట. వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తామా అంటున్నారట. అసలు మీతోని ఆడుడే మాకు ఇష్టం లేదంటే మళ్ళా గా పిసుక్కునుడేందుకు మాకు చల్ నడువుర్రే అని ఇంటర్నెట్లో కామెంట్లు పెడుతుండ్రు చాలా మంది. పాకిస్తాన్ అంటేనే సాయిత్తలేరు ఇప్పుడు మన దిక్కోళ్ళు. అయితే ఇంతమంది మాత్రం ఆట ఆడి మంచి పని చేసిండ్రు, మళ్ళోసారి పాకిస్తాన్ ఓడగొట్టిండ్రు అన్నట్టు కూడా మాట్లాడుతుండ్రు. ఏమైనా మనోళ్ళ దెబ్బకు పాలు దేశం వాళ్ళకు మళ్ళా కంటి మీద కునుకు లేకుండా అయింది పోయినరే.